శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ దేవలోకం నుంచి దివ్యమైనటువంటి అస్త్రాలన్నీ కూడా ఇంద్రుని యొక్క అనుగ్రహంతో సంపాదించినటువంటి వాడై ఆ ఇంద్రుని యొక్క అనుమతితోటి అక్కడి నుంచి బయలుదేరి గంధమాదన పర్వతానికి వచ్చాడు అర్జునుడు. మాతలి యొక్క రథంలో మాతలి తీసుకొస్తున్నాడు ఇంద్రుని యొక్క రథంని. మాతలి సారథ్యం చేస్తుంటే అందులో అర్జునుడు వచ్చేటప్పటికి ఆ రథం యొక్క దివ్యమైనటువంటి ప్రభలను చూస్తూ పాండవులు అమితమైన ఆనందాన్ని పొందారు. అందులో అర్జునుడు వచ్చిన తర్వాత అర్జునుడు చూసి మిక్కిలి ఆనందించారు. అప్పుడు ఆ అర్జునుడు వాళ్ళందరికీ కూడా నమస్కారం చేసినటువంటి వాడై తాను సాధించినటువంటి అస్త్రాల గురించి, దేవలోకంలో తాను వర్తించినటువంటి తీరు గురించి అవన్నీ కూడా వివరంగా వాళ్ళందరికీ కూడా తెలియజేశాడు. తెలియజేసిన తర్వాత ఆ రథాన్ని మాతలి తిరిగి స్వర్గలోకానికి తీసుకుని వెళ్ళిపోయాడు. అతనికి చేయవలసినటువంటి సత్కారాన్ని చేశారు పాండవులు. అప్పుడు ఆ మాతలి చక్కగా ఆయన ప్రయాణమే వెళ్ళిపోయాడు. వీళ్ళందరితోటి కలిసినటువంటి వాడై సుఖంగా హాయిగా ఉన్నాడు. అటువంటి సమయంలో ఇంద్రుడు కూడా ఒకసారి వచ్చినటువంటి వాడై అప్పుడు ఆ ధర్మరాజుతోటి, యుధిష్ఠిరా, నువ్వు మళ్ళీ తిరిగి రాజ్యాన్ని పరిపాలిస్తావయ్యా. నా యొక్క అనుగ్రహంతో అనేకమైన దివ్యాస్త్రాలని అర్జునుడు సంపాదించి నాకెంతో ప్రీతిని కూడా కలిగించాడు. ఇతన్ని జయించేటువంటి వాడు ముల్లోకాల్లోనూ ఎవరూ లేరు అని చెప్పి ఆయన మళ్ళీ స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. ఆ ఇంద్రుడి యొక్క అలాగే పాండవుల యొక్క సమాగమము అక్కడ జరిగింది. అది ఎవరైతే శ్రద్ధగా వింటారో వాళ్ళకి ఫలశ్రుతి కూడా చెప్పబడింది ఇందులో వ్యాస భగవానుడు. వాళ్ళు ఎటువంటి బాధలు లేకుండా 100 ఏళ్ళు జీవిస్తారు, వాళ్ళకి ఆయుర్దాయం పరిపూర్ణమైన ఆయుర్దాయం కలిగి ఉంటారు అని చెప్పారు. అందువలన ఆ తర్వాత యథాగతం గతే శక్రే భ్రాతృభిः సహ సంగతః కృష్ణయా చైవ భీభత్సు ధర్మపుత్రమపూజయత్. వచ్చిన దోవలనే ఇంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత అర్జునుడి సోదరులతోటి ద్రౌపదితోటి కలిసి ధర్మరాజుని అక్కడ కూర్చోబెట్టి ఆయనకి చక్కటి సత్కారాన్ని చేశాడు, పూజించాడు. అభివాదయమానం తం మూర్ధ్యోపాఘ్రాయ పాండవం హర్ష గద్గదయా వాచ ప్రహృష్టో అర్జునమబ్రవీత్. అలా నమస్కారం చేస్తున్నటువంటి ఆ పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడిని చూసి వెంటనే అతన్ని దగ్గరికి తీసుకుని తల మూర్కుని ధర్మరాజు అమితమైనటువంటి ఆనందాన్ని పొంది గద్గద స్వరంతో అర్జునుడితో ఈ విధంగా అంటున్నాడు. అంతవరకు కూడా అర్జునుడి యొక్క వియోగానికి అమితమైన బాధను పొందాడు. అందువల్ల ఒక్కసారి అర్జునుడు వచ్చేటప్పటికీ ఆ పట్టరాని సంతోషం కలిగింది. ఆ సంతోషంతో ఆనందం కలిగింది. ఆనందంతో ఆనంద బాష్పాలు వస్తున్నాయి, కంఠం కొద్దిగా గద్గదమైంది. అందువలన అతడు ఈ విధంగా అంటున్నాడు, కథమర్జున కాలోయం స్వర్గే వ్యతిగతస్తవ కథంచాస్త్రాణ్యవాప్తాని దేవరాజశ్చ తోషితః. ఓ అర్జున, నువ్వు స్వర్గంలో కాలం ఎలా గడిచిందయా నీకు? ఎలా ఈ విధంగా ఈ అస్త్రాలన్నీ నువ్వు ఎలా పొందగలిగావు? ఆ దేవరాజు అయినటువంటి ఇంద్రుడికి అంత అమితమైనటువంటి ప్రీతిని నువ్వు ఎట్లా కలిగించావు అని ఇలా ప్రశ్నలు వేశాడు. సమ్యగ్వాతే గృహీతాని కచ్చిదస్త్రాణి పాండవ కచ్చి సురాధివ ప్రీతో రుద్రో వాస్త్రాణ్యదాతవా. ఓ పాండవ, నువ్వు అస్త్రాలన్నీ కూడా చాలా చక్కగా గ్రహించావా? అంటే దాని యొక్క ప్రయోగము, ఉపసంహారము అన్నీ కూడా వాటికి కావలసినటువంటి విధి విధానాలన్నీ కూడా జాగ్రత్తగా నేర్చుకున్నావా? అలాగే నీకు నీ యొక్క ప్రవర్తనకి సంతృప్తి చెందినటువంటి ఇంద్రుడు చాలా ఆనందంతో నీకు అస్త్రాలని ప్రదానం చేశాడా? అట్లాగే ఈశ్వరుడు కూడా నిన్ను మెచ్చాడా? నీ వలన ఆనందాన్ని పొందాడా?
అని ఇట్లా అడుగుతున్నాను. ఇంకా యథాదృష్టస్తే శక్రో భగవాన్ వా పినాకధృక్ యథైవాస్త్రాన్యవాప్తాన్ని యథైవారాధిస్తే. అలాగే ఆ ఇంద్రుడు భగవంతుడైనటువంటి ఈశ్వరుడు అసలు నీకు ఎలా కనిపించారయ్యా? ఎక్కడ కనిపించారు నీకు? ఈ అస్త్రాలను నువ్వు ఎలా సంపాదించగలిగావు? వాళ్ళను ఎలా ఆరాధించగలిగావు? యథోక్తం వాం స్వాం భగవాన్ శతక్రతురరిందమా కృతప్రియస్త్వయాస్మీతి తస్యతే కిం ప్రియం కృతం. అటువంటి ఆ భగవానుడే ఇక్కడికి వచ్చి, ఆ ఇంద్రుడే సాక్షాత్తుగా ఇక్కడికి వచ్చి నేను ఈ అర్జునుడి వలన అమితమైన ఆనందాన్ని పొందాను అని చెప్పాడు. అంత ప్రియమైనటువంటి పని ఆ ఇంద్రుడికి నువ్వేం చేసావయ్యా? నీ వలన అంత ఆనందాన్ని ఎలా పొందాడు ఇంద్రుడు? ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం విస్తరేణ మహాద్యుతే యథాతుష్టో మహాదేవో దేవరాజసధానఘా యచ్చాపి వజ్రపాణేస్తు ప్రియం కృతమరిందమ ఏతదాఖ్యాహి మే సర్వం అఖిలేన ధనంజయ. ఓ ధనంజయ, నువ్వు ఏదో ఇలాగ నేను వెళ్ళాను, అస్త్రాలు తెచ్చుకున్నాను, వచ్చాను అని నువ్వు చెప్పినంత మాత్రాన మాకు ఆనందం కలగదయ్యా. అసలు నువ్వు ఆ ఇంద్రుడిని ఎలా సంతోషపెట్టగలిగావు? అట్లాగే భగవానుడైనటువంటి ఆ పినాకపాణిని ఎట్లా సంతోషపెట్టగలిగావు? వాళ్ళిద్దరూ కూడా నీ యందు ప్రీతి కలిగినటువంటి వాళ్ళ అస్త్రాలను ఎలా ఇచ్చారు? ఈ అంతా కూడా వివరంగా నువ్వు మాకు చెప్పునైనా సవిస్తరంగా అని అడిగాడు. అడిగితే అప్పుడు అర్జునుడు చెబుతున్నాడు, శృణు హంత మహారాజా విధినా ఏన దృష్టవాన్ శతక్రతుమహం దేవం భగవంతం చ శంకరం విద్యామధీచ్యతాం రాజన్ త్వయోక్తామరిమర్దన భవతా చ సమాధిష్టస్తపసే ప్రస్థితో వనం. అర్జునుడు చెబుతాడు, మహారాజా, నేను ఏ ప్రకారంగా అయితే ఆ శతక్రతువు అంటే 100 యాగాలు చేసినటువంటి ఇంద్రుణ్ణి అలాగే భగవంతుడైనటువంటి శంకరుణ్ణి దర్శించానో చెప్తాను వినవయ్యా. నువ్వే కదా నన్ను పంపించావు, పంపిస్తూ నువ్వే కదా నాకు ఐంద్రియ విద్యను అంతటిని కూడా బోధించావు. అందువలన నీవు చెప్పినటువంటి ఆ విద్యను అభ్యసించినటువంటి వాడిని నీ ఆదేశంతో తపస్సు చేసుకోవడానికి నేను అడవికి బయలుదేరాను. భృగుతుంగ మధోగత్వ కామ్యకాదా స్థితస్తప ఏకరాత్రోషిత కంచె తపస్యం బ్రాహ్మణం పథి. ఆ కామ్యకవనం నుండి భృగుతుంగం చేరుకొని తపస్సు చేస్తూనే ఒక రాత్రి గడిపి వెళ్తూ దోవలో ఒక బ్రాహ్మణుడిని నేను చూశానయ్యా. సమాం అపృచ్ఛత్ కౌంతేయ క్వాసిగంతా బ్రవీహి మే తస్మా ఆయుధం సర్వం అబ్రువం కురు నందన. అప్పుడు అతడు నాకు ఎదురుపడి ఏమయ్యా కురునందన, ఓ అర్జున, నువ్వు ఎక్కడికి వెడుతున్నావో చెప్పయ్యా అని నన్ను అడిగాడు. అప్పుడు అతనికి నేను ఎక్కడికి వెడుతున్నానో ఏమిటో అనేది ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. సతథ్యం మమ శ్రుత్వ బ్రాహ్మణో రాజసత్వం అపూజేత మాం రాజన్ ప్రీతి మాం శాభవన్మయి. నా నుండి నిజాన్నంతా గ్రహించినటువంటి ఆ బ్రాహ్మణుడు నన్ను వెంటనే గౌరవించాడు, నా మీద ఎంతో ప్రేమ కూడా చూపించాడు. ఎందుకంటే అతను ఏదైతే అడిగాడో అడిగింది యథాతథంగా చెప్పాను. తతో మామబ్రవీత్ ప్రీత తప ఆతిష్ట భారత తపస్వీన చిరేణ త్వం ద్రక్షసే విబుధాధిపం. ఆ తర్వాత అతడు ఎంతో ప్రీతిగా నాతో చెప్పాడు, ఓ అర్జున, నువ్వు తపస్సు చేయవయ్యా. తపస్సు చేస్తూ ఉంటే కనుక త్వరలోనే నువ్వు ఇంద్రుణ్ణి తప్పనిసరిగా చూడగలుగుతావు అని మటుకు నాకు చెప్పాడు. తతోహం వచనాత్తస్య గిరిమారుహ్య శైశిరం తపో అతప్యం మహారాజా మాసం మూలఫలాశన. అతని మాట ప్రకారం నేను అతని మాటలు చాలా శ్రద్ధగా విన్నాను. అతడు చెప్పిన ప్రకారము నేను హిమాలయ పర్వతాన్ని ఎక్కి 1 నెల రోజుల పాటు కేవలం మూలఫలాశ నుండి అంటే దుంపలు పళ్ళు తింటూ తపస్సు చేశాను. ద్వితీయశ్చాపి మేమాసో జలం భక్షయితో గత నిరాహార స్తృతీయేధా మాంసే పాండవనందన. అంతేకాదే తర్వాత 2వ నెల అంతా కూడా కేవలము నీటిని మాత్రమే గ్రహిస్తూ ఆహారంగా తపస్సు చేశాను. అలాగే 3వ మాసం అంతా కూడా అసలు ఆహారం అనేదే తీసుకోకుండా నేను తపస్సు చేశానయ్యా. ఊర్ధ్వబాహుశ్చతుర్థంతు మాసమస్మి స్థితస్తథా నచమే హీయతే ప్రాణ తదద్భుతమివా అభవత్. అంతేకాకుండా 4వ నెలలో నేను ఏం చేశానంటే చేతులు 2 పైకెత్తి ఊర్ధ్వబాహున్నయ్యి తపస్సు చేశాను. అప్పుడు మరి నేను ఆహారం ఏం స్వీకరించలేదు. అంత క్రితం నెలంతా కూడా ఆహారం స్వీకరించకుండా నేను తపస్సు చేశాను. ఇప్పుడు చేతులు 2 పైకెట్టి మరి తపస్సు చేస్తున్నాను. అయినప్పటికీ నా ప్రాణాలేమీ కూడా పోలేదు. అది నాకు చాలా ఆశ్చర్యం కలిగించిందయ్యా.
పంచమే త్వద సంప్రాప్తే ప్రథమే దివసే గతే వరాహ సంస్థితం భూతం మత్సమీపం సమాగమత్. 5వ నెలలో మొదటి రోజు గడిచింది. ఆ మొదటి రోజు గడవగానే ఒక పందిలా ఉండేటువంటి వరాహ రూపంలో ఉండేటువంటి ఒక ప్రాణి నా దగ్గరికి వచ్చిందయ్యా. నిఘ్నం క్రోధేన పృథివీం విలిఘం చరణైరపి సమ్మార్జం జఠరేణోర్వీం వివర్తంశ్చ ముహుర్ముహు. అదేం చేస్తుంటే తన ముట్టితో నేలను తవ్వుతుంది, వరాహం కాబట్టి అది ఆ భూమిలో పొర్లుతూ ఉంటుంది. అందువల్ల ముట్టితోటి నేలను తవ్వుతోంది, ముఖంతోటి పాదాలతో రాస్తుంది, మాటి మాటికి ఆ పొట్టతో నేల మీద దొల్లుతూ నేలను ఊడుస్తుంది. అనుతస్యాపరం భూతం మహత్కైరాత సంస్థితం ధనుర్బాణాసిమత్ప్రాప్తం స్త్రీగణానుగతం తదా. అప్పుడు దాన్ని కోసమని దాని వెంట ఒక కిరాత వేషాన్ని ధరించినటువంటి ఒకవాడు విల్లు బాణాలు కత్తి పట్టుకుని ఒక స్త్రీతో కలిసి నా దగ్గరికి వచ్చాడు. తతోహం ధనురాదాయ తదాక్షయ్యే మహేషుధి అతాడయం శరీరణ తద్భూతంలో మహర్షణం. అప్పుడు నేను వెంటనే ఆ విల్లు అందుకున్నాను, నా అమ్ముల పదులు తీసుకుని ఓ బాణంతో ఇలా వెళ్ళిపోతున్నటువంటి వరాహాన్ని కొట్టాను నేను. యుగపత్తం కిరాతస్తు వికృష్య బలవద్ధను అభ్యాజగ్నే దృఢతరం కంపయన్నవమే మనః. అయితే అదే సమయంలో ఆ కిరాతుడు కూడా తన వింటిని తీసుకుని గట్టిగా లాగి దాని నుండి గట్టిగా నా మనస్సు కూడా వణికించే విధంగా అతను కొట్టాడు. సతు మామబ్రవీద్రాజన్ మమ పూర్వ పరిగ్రహ మృగయా ధర్మము సృజ్య కిమర్థం తాడి తెస్తోయా. ముందుగా నేను గ్రహించిన దాన్ని అలాంటి అప్పుడు నేను మొట్టమొదటి దాన్ని గ్రహించాను కాబట్టి ఎప్పుడు కూడా ముందర గ్రహించినటువంటి వాడిదే వేట, ఇంకోడు గబుక్కుని దాన్ని కొట్టడానికి ప్రయత్నం చేయకూడదు. అది వేట ధర్మం. వేటలో కూడా కట్టుబాట్లు ఉంటాయి, అంతేగాని ఏదో ఇష్టం వచ్చినట్టుగా వేటాడుకోవడం కాదు. ఒకడు ముందర చూసుకుని దాని గురించి వేటాడుతున్నటువంటి వాడు ఎవడైనా పెడుతుంటే ఇంకోటి దాన్ని నేను కొడదామనుకుంటూ వెళ్ళకూడదు. అది వేట యొక్క ధర్మం కాదు. ఎందుకంటే ముందర నుంచి వాడు ప్రయత్నం చేసిన వాడు విఫలుడైతే అప్పుడు వీడు ప్రయత్నం చేసుకోవాలి. అందువలన అలాగా వేట ధర్మాన్ని నువ్వు విడిచిపెట్టి నువ్వు ఎందుకు కొట్టావు అని నన్ను ప్రశ్నించాడు. ఏషతే నిశితైర్బాణై దర్పం హన్మి స్థిరో భవ సధనుష్మాన్ మహాకాయ తతో మామభ్యభాషత. వెంటనే అలా నువ్వు చేసావు కాబట్టి ఆ కిరాతుడు దీర్ఘకాయుడే ఉన్నాడు, చాలా పెద్ద శరీరం కలిగినటువంటి వాడే ఉన్నాడు. అతడు వెంటనే నువ్వు ఇలా చేసావు కాబట్టి నేను ఇదిగో ఈ వాడి అయినటువంటి బాణాలతో నీ గర్వాన్ని అనగదొక్కుతాను, కదలకుండా ఉండు అని నాతో అన్నాడు. తతో గిరిమివాత్యర్థం అభృణోన్మాం మహాశరైహితంచాహం శరవర్షేణ మహతా సంవాకిరం. అప్పుడు అతడు కొండ మీద వాన కురిసినట్టు ఏం చేస్తాడంటే అనేకములైనటువంటి బాణాలను ఒక్కసారిగా నా మీద ప్రయోగించాడు. దాంతో బాణాలతోటి ఇలా నన్ను కప్పేశాడు. అతన్ని నేను కూడా అప్పుడు గొప్ప బాణవర్షంతో కప్పేశాను. తతశరైర్దీప్తముఖై యంత్రితేరను మంత్రితై ప్రత్యవిద్యమహంతంతు వజ్రైరివశిలోచయం. వజ్రాయుధపు దెబ్బలతో కొండను కొట్టినట్టుగా మంటలకెక్కేటువంటి బాణాలతో అతన్ని కూడా నేను గాయపరిచానయ్యా. తస్య తచ్చదా రూపం అభవచ్చ సహస్రధ తాని చాస్య శరీరాన్ని శరైరహమతాడయం. అప్పుడు అతని యొక్క ఆకారం ఎలా ఉందంటే 100,000గా అయిపోయింది ఒక్కసారిగా. ఒకటల్లా 100గా మారాడు, 100లల్లా 1000గా మారాడు. అన్ని అతడి యొక్క ఆ శరీరాలన్నింటినీ కూడా నేను బాణాలతో కొట్టడం అనేటువంటి జరిగింది. అన్ని వేల శరీరాలుగా మారినప్పటికీ కూడా ఆ శరీరాలన్నిటి మీదకి కూడా బాణ ప్రయోగం చేశాను. పునఃస్థాని శరీరాన్ని ఏకీభూతాన్ని భారత. అయితే ఒక్కసారిగా వేల కొద్ది శరీరాలుగా మారాడు, మళ్ళీ అవన్నీ కూడా ఒక శరీరంగా కూడా మారాడు. అదృశ్యంత మహారాజా తాన్యహం వ్యధమం పునః. అలాగా ఉండేటప్పటికి మళ్ళీ నేను అతడి మీద బాణ ప్రయోగం చేశాను. అణుర్బృహశిరా భూత్వా బృహచ్చాణుశిరా పునః ఏకీభూత సదా రాజన్ సోభ్యవర్తతమాన్యుధి యదాభిభవితం బాణైః న చక్రోమి తం రణే తతో మహాశ్రమాత్
సమాతిష్టం వాయవ్యం భరతర్షభ. పెద్ద తలకాయతోటి అది ఏమైపోయిందిట, ఒక్కసారిగా అతడు చిన్నగా అయిపోతున్నాడు, పెద్దగా అయిపోతున్నాడు, అనేక రూపాలుగా మారుతున్నాడు, ఒక్క రూపంలోకి మారుతున్నాడు. ఇలా రకరకాలైనటువంటి విధంగా ఒకసారి అణువంత అవుతున్నాడు, ఒకసారి పెద్ద మహాకాయుడు అవుతున్నాడు, ఒకసారి అనేక రకాలుగా మారుతున్నాడు, అనేకమైన రూపాలు కలిగినటువంటి వాడిగా అనేకము సంఖ్యలతో మారుతున్నాడు, ఒకసారి మళ్ళీ ఒకడే అయిపోతున్నాడు. ఇవన్నీ కూడా ఒకటిలో లయమవుతున్నాయి. ఇలా రకరకాలైనటువంటి మాయగా ఉంది. అలా ఉన్నటువంటి వాడితోటి నేను యుద్ధంలో నన్ను అతడు కూడా ఎదుర్కొంటున్నాడు. ఆ యుద్ధంలో అతన్ని బాణాలతో అణచలేక ఇంక నేను ఆఖరిగా ఏం చేశానంటే వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించానయ్యా. నైనమశకం హంతుం తదద్భుతమే వాభవత్ తస్మిన్ ప్రతిహతే శాస్త్రే విశ్వయోమే మహానభూత్. అయితే అంత వాయవ్యాస్త్రాన్ని అతడి మీద ప్రయోగించినా కానీ ఆ అస్త్రం చేత అతడు చావలేదు. అది చూసేటప్పటికి నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటి ఈ అస్త్రం ఎందుకు విఫలమైంది? నేను ఇతని మీదకి ప్రయోగించాను కదా, ప్రయోగిస్తే కనుక ఈ అస్త్రానికి ఇతడు చచ్చిపోవాలి, పడిపోవాలి. అటువంటి వాడు ఏమీ అవ్వలేదు ఇతడికి. అందువలన ఏమిటి అద్భుతం ఏమిటి అని నేను ఆశ్చర్యంగా చూశాను. భూయ ఏవ మహారాజా సవిశేషమహం తత అస్త్రపూజేన మహత రణే భూతమవాకిరం. మళ్ళీ నేనేం చేశానంటే వెంటనే విశేషంగా ప్రయత్నం మొదలెట్టి మళ్ళీ అనేకములైనటువంటి అస్త్ర సమూహాలన్నింటినీ కూడా ఆ ప్రాణి మీద, ఆ కిరాతుడి మీద ప్రయోగం చేశాను. స్థూణాకర్ణమధోజాలం శరవర్షమధోల్బణం శలభాస్త్రమస్వవర్షం సమాస్థాయాహమభ్యయాం. రుద్రుడి యొక్క అవతారమైనటువంటి స్థూణాకర్ణుడు దేవతగా కలిగినటువంటి అస్త్రాన్ని, ఆకాశాన్ని కప్పేసి మీద కురికే లెక్కలేని వర్షాస్త్రాన్ని, శలభాస్త్రాన్ని, రాళ్ళు కొమ్మరించేటువంటి అశ్మవర్షాస్త్రాన్ని కూడా ఉచితంగా చేసుకుని నేను అతని మీద పడ్డాను. జగ్రాస ప్రసవం తాని సర్వాణ్యస్త్రాణి మే నృప తేషు సర్వేషు జగ్ధేషు బ్రహ్మాస్త్రం మహదాదిశం. అయితే నేను ప్రయోగించినటువంటి ఈ అస్త్రాలన్నీ కూడా అతను మింగేశాడు. అంతేకాని అతనికి ఈ అస్త్రాల వల్ల ఏ విధమైనటువంటి బాధ కానీ, భయము కానీ, లేకపోతే నొప్పి కానీ ఏమీ కలగట్లా. అటువంటి సమయంలో ఇంకా నేను చూసి ఏం చేశానంటే వెంటనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాను. తత ప్రజ్వలితైర్బాణై సర్వతస్వపచీయతే ఉపచీయమానశ్చమయా మహాస్త్రేణ వ్యవర్ధక. మండేటువంటి బాణాలతో అస్త్రమైంది, బ్రహ్మాస్త్రం అంతటా పాకింది. నా మహాస్త్రంతో ప్రేరణ పొందినటువంటి ఆ బ్రహ్మాస్త్రము చాలా వేగంగా అలా పెరుగుతూ వెళ్ళింది. తత సంతాపితాలోకాః మత్ప్రసూతేన తేజస క్షణేన హి దిశఖం చ సర్వతో హి విదీపితం. నేను ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రం వల్ల, ఆ బ్రహ్మాస్త్రం యొక్క తేజస్సుతోటి లోకంలో ఉండేటువంటి అందరికీ కూడా తాపం కలిగింది. దిక్కులు, ఆకాశం అంతటా కూడా మంటలు చెలరేగాయి. తదప్యస్త్రం మహాతేజ క్షణేనైవ వ్యసాతయత్ బ్రహ్మాస్త్రేతు హతే రాజన్ భయం మాం మహదావిషత్. అయితే అంతటి తేజస్సు కలిగినటువంటి బ్రహ్మాస్త్రం కూడా ఒక క్షణకాలంలోనే చల్లార్చబడింది తన చేత. అది చూసేటప్పటికి నాకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే బ్రహ్మాస్త్రానికి తిరిగి ఉండకూడదు. అటువంటి బ్రహ్మాస్త్రం కూడా ఇతన్ని ఏమీ చేయలేకపోయింది అంటే ఇతడు సామాన్యుడు కాదు. అందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు. ఎందుకంటే బ్రహ్మాస్త్రాన్ని ఎవరు కూడా దాన్ని నివారించలేరు. అందువలన వెంటనే నాకు ఆశ్చర్యం కలిగింది. ఆశ్చర్యమే కాకుండా కొంత భయం కూడా కలిగింది నాకు. తథా అహం ధనురాదాయ తథాక్షయ్యే మహేషుధి సహసాభ్యహనం భూతం తాన్యప్యస్త్రాన్యభక్షయత్. ఈ అస్త్రాలన్నిటినీ కూడా ఇతడు గ్రహించేశాడు. బ్రహ్మాస్త్రాన్ని కూడా గ్రహించేశాడు. అస్త్రాలన్నీ కూడా నశించేప్పటికీ ఏం చేయాలో తెలవట్లేదు. హతేషు అస్త్రేషు సర్వేషు భక్షితేషు ఆయుధేషు చ మమ తస్య చ భూతస్య బాహుయుద్ధం అవర్తత. ఇంకేమైపోయి నా దగ్గర ఉన్నటువంటి అస్త్రాలన్నింటినీ ప్రయోగించాను. ఈ అస్త్రాలన్నింటినీ కూడా అతను స్వీకరించాడు, కానీ అతడికి ఏమీ అవ్వలేదు. అవన్నీ కూడా తినేసాడు అతను. అందువల్ల ఇప్పుడు ఏం చేయాలి? నా దగ్గర ఉండేటువంటి అస్త్రాలన్నీ అయిపోయాయి. అప్పుడు నేను ఏం చేశానంటే అతడితోటి బాహుయుద్ధం చేశానయ్యా.
వ్యాయామం ముష్టిభిః కృత్వా తలైరపి సమాగతైః అపారయంస తద్భూతం నిశ్చేష్టమగమం మహీం. ఆ ప్రాణిని పిడికిలతో పొడిచాను, గుద్దులతో ఎదుర్కోవడానికి ప్రయత్నం చేశాను. కానీ ఎన్ని చేసినప్పటికీ చేష్టలుడికి నేనే నేల మీద పడ్డాను తప్ప ఆయనకి ఏమీ అవలే. తత ప్రహస్య తద్భూతం తత్రైవాంతరధీయత శాస్త్రీభిర్మహారాజా పశ్యతో మే అద్భుతోపమం. ఆ తర్వాత అద్భుతంలా ఉన్నటువంటి ఆ ప్రాణి అతడు నన్ను చూసి పెద్దగా నవ్వాడు. నవ్వి ఆ స్త్రీలందరితో కలిసి అతడు అక్కడే అంతర్ధానం అయిపోయాడు. ఏవం కృత్వా సమభగవాన్ తతోన్యద్రూపమాస్థితః దివ్యమేవ మహారాజా వసానో అద్భుతమంబరం హిత్వా కిరాతరూపం చ భగవాన్ శ్రీదిశేశ్వరః స్వరూపం దివ్యమాస్థాయ తస్థౌ తత్ర మహేశ్వరః. అలా ఆ కిరాత వేషంలో ఉండేటువంటి అతడు, ఆ అతికాయ రూపంలో ఉండేటువంటి అతడు అక్కడ వెంటనే అదృశ్యమైపోయినటువంటి వాడై మళ్ళీ రూపం మార్చుకుని ప్రత్యక్షమయ్యాడు నాకు. ఎలా ప్రత్యక్షం అంటే ఆ కిరాత రూపాన్ని వదిలిపెట్టాడు. వదిలిపెట్టి భగవంతుని యొక్క రూపాన్ని పొందినటువంటి వాడయ్యాడు. దేవతలకు ప్రభు అయినటువంటి ఆ మహేశ్వరుడు దివ్యము అద్భుతమైనటువంటి వస్త్రాన్ని ధరించి ఆయన యొక్క అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడిని చూడడానికి రెండు కళ్ళు కూడా చాలవు, అటువంటి అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి వాడు. అలాంటి వాడయ్యి గొప్ప దివ్యమైనటువంటి దేహంతో దివ్యమైనటువంటి వస్త్రాలను ధరించినటువంటి వాడై దివ్యమైనటువంటి స్వరూపంతో అక్కడ నిలబడ్డాడయ్యా. అదృశ్యత తద సాక్షాత్ భగవాన్ గోవృషధ్వజ ఉమా సహాయో వ్యాలధృక్ బహురూప పినాకధృక్ సమాం అభ్యయత్య సమరేత దైవాభిముఖం స్థితం సోలపాణి రథోవాచ తుష్టోస్మీతి పరంతప. ఆ సాక్షాత్తు భగవంతుడైనటువంటి ఈశ్వరుడు ఉమతో కలిసినటువంటి వాడై, అంటే పార్వతీదేవిని కూడా వెంట తీసుకుని వృషభ వాహనుడైనటువంటి వాడైన ఆయన చక్కగా పినాకం అనేటువంటి ఒక ధనస్సును ధరించినటువంటి వాడై పార్వతి తోడుగా ఉండగా అనేక రూపాలతో నాకు కనిపించాడయ్యా. అక్కడ యుద్ధరంగంలో అలాగే ఎదురుగా ఉండేటువంటి నా దగ్గరికి వచ్చి శూలం పట్టుకున్నటువంటి ఆ ఈశ్వరుడు వెంటనే ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే తుష్టోస్మి, నేను చాలా ఆనందించానయ్యా నీ పరాక్రమానికి అని అన్నాడు. తతస్థధనురాదాయ తోణౌ చాక్షయ్య సాయకో ప్రాదాన్మమైవ భగవాన్ ధారయస్వేది చాబ్రవీత్. ఆ తర్వాత వెంటనే నా యొక్క వింటిని, అలాగే నా యొక్క బాణాలని, అట్లాగే నా యొక్క అమ్ములపదిని ఇవన్నీ కూడా తీసుకుని ఆ భగవంతుడు వాటిని నాకే మళ్ళీ ఇచ్చాడు. ఇచ్చి ఇవన్నీ ధరించవయ్యా నీకేం పర్వాలేదని మళ్ళీ నా అస్త్రాలని వాటన్నింటినీ కూడా నాకు ఆ ఈశ్వరుడు ఇచ్చాడు. ఇచ్చి నాతోటి ఈ విధంగా అంటున్నాడని తెలియజేస్తూ స్వస్తి.